హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి వడియాలు. అయితే దీనికోసం నేను 1 కప్ వరకు రైస్ని తీసుకున్నా. ఇది ఏంటంటే నైట్ మిగిలిపోయిన అన్నం లేదంటే మీరు వండుకున్న అన్నమైనా తీసుకోవచ్చు, కాకపోతే అది పొడిగా ఉండాలి. ఈ రైస్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టు పేస్ట్ లాగా ఆడండి. ఇంకా దీనిలోకి వాటర్ని యాడ్ చేయక్కర్లేదు. ఈ కన్సిస్టెన్సీ మాదిరి వస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది వడియాలకి. ఇప్పుడు దీనిలోకి కొంచెం జీలకర్ర, అలాగే దాంతోపాటు చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయాలి. వాటితో పాటు దానికి సరిపోయినంత వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి. వడియాల్ని ఎండలో ఆరబెట్టడం కోసం ఒక క్లాత్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ అయితే బెటర్, తీయడానికి అయితే ఈజీగా ఉంటుంది. వడియాలను అయితే ఎండలో నేను ఆరబెట్టేశాను ఇలా క్లాత్ మీద. ఒకవేళ కాటన్ క్లాత్ లేకపోతే వేరే క్లాత్ పైన ఆరవేసినా పర్వాలేదు. తీసేటప్పుడు అయితే ఒకసారి తడిపి తీస్తే వడియాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఉన్న ఎండకి నేను వేసినవి కొన్ని ఆల్రెడీ కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి నేను తీసేటప్పుడు అయితే నాకు టైం కుదరలేదు వీడియో షూట్ చేయడానికి. సో ఇంకా ఫైనల్ రిజల్ట్ అయితే చూపిస్తున్నాను ఎలా వచ్చినాయో. సో అంతేనండి, వడియాలు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.